హలో. హలో హలో బ్రదర్ నమస్తే, నేను వెంకటేష్, నాది టీఎంఆర్ న్యూస్ ఛానల్. అయితే శేఖర్, కొంకటి శేఖర్ అని ఇచ్చిండు నంబర్. నమస్తే అన్న, గుడ్ మార్నింగ్ అన్న. అయితే లైవ్లో ఉన్నావు, మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు. అన్న అయితే నిన్ను ఈ ట్రైనింగ్ ఎస్ఐ భార్గవ్ అంటేనే ఎందుకు కొట్టిండు, ఎందుకు కొట్టాల్సి వచ్చింది, అసలు నువ్వు చేసిన మిస్టేక్ ఏంది? సార్, ఇది 8th మే రోజు సార్, 8th మే గురువారం రోజు సార్. మేము పొలం దగ్గర పని చేసుకునేసి మధ్యాహ్నం పూట నేను ఆర్డర్ బుకింగ్ అని పోయినా సార్. ఓకే. డిస్ట్రిబ్యూటర్ సార్ నేను ఓకే. యాక్చువల్గా. అయితే మధ్యాహ్నం పూట నేను అటు ఆర్డర్ బుకింగ్ అని పోయినా సార్. మేము ఒక రోజు ఆర్డర్ చేస్తాం, ఒక రోజు డెలివరీ చేస్తాం సార్ స్టాక్ యాక్చువల్గా. అయితే అది స్టాక్ ఆర్డర్ బుకింగ్ అని బయలుదేరినాం సార్. పోయినాము 2 o'clock నుంచి 5 o'clock వరకు కొంచెం వర్క్ వస్తున్నాం సార్. వస్తుంటే వాళ్ళు వచ్చే క్రమంలో సోమారం గ్రామం శివారు దగ్గర వాళ్ళు తనిఖీ చేస్తున్నారు సార్. అంటే చేస్తున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు. నువ్వు నీ వెహికల్ పట్టుకుని పోతున్నావా? నా వెహికల్ అంటే చిన్న వెహికల్ సార్, ఎక్సెల్ బండి. ఎక్సెల్ బండి, ఓకే. మా నాన్నగారు ఎక్సెల్ బండి పోతున్నా సార్. నా వెహికల్ వస్తున్న వాళ్ళంటే ఆ వెహికల్ పోతున్నా సార్. వచ్చే క్రమంలో వాళ్ళు అక్కడ అందరూ ఆగిరు సార్. అంటే ఈ డ్రంక్ చేసిన వాళ్ళు డ్రింక్ చేసిన అందరూ అటువైపు అదే డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారు ఇక చేస్తుంటే అటువైపు అంతా ఆగిరు. నాకేమైనా చెప్పేసి నేను వెళ్ళిపోయినా. అంటే నేను ఆపిరా అక్కడ వాళ్ళు ఆగిరు సార్. అదొక గ్యాంగ్ ఇటో గ్యాంగ్ ఆగింది, తాగిన వాళ్ళందరూ. ఓకే ఓకే. అయ్యా నిన్ను ఎవరు ఆపలేరని నువ్వు వెళ్ళిపోయినావు సార్. ఇప్పుడు తాగిన వాళ్ళు ఆగుతారు కదా సార్, పోలీసులను చూసి. ఓకే. ఇక నేను తాగలేగా అన్న ధైర్యం కొద్దీ నువ్వు వెళ్ళిపోయినావు అంటున్నా. ముందుకెళ్ళా సార్. ముందుకెళ్ళి బండి ఆపిన వాళ్ళకి తీసుకురాపోరా అన్నాడు. నేను పోను సార్, నేను వెళ్ళాను, నాకు టైం అవుతుంది సార్ అని నేను అన్నా. పోరా పో అంటే నేను పోను సార్ అని నేను అంటే. ఎవరు వీళ్ళు తాగి ఆపిన వాళ్ళను పట్టుకురాపోరా అన్నాడా? అంటే భయపడి ఆగుతారు కదా సార్. అవునవును. డ్రింక్ చేసో సంథింగ్ ఏదో రీజన్ ఏ కాగితాలు సక్క లేకనో ఎట్లనో కొందరు భయపడాలి. ట్రిపుల్ రైడింగ్ ఏదో వాడు భయంలో ఆగుతారు అక్కడ. అయితే నేను బోనని చెప్పిన, నేను బోన్ సార్, నేను బోలంటే పోరా అంటే నేను బోనన్నా. ఆయన కొంచెం అంత హట్టనట్టున్నది. ఇంకోటి ఎవరు మీది ఇట్లా రాకే మాట్లాడతాను, ఎవరు మీది, ఏం పని చేస్తావురా నువ్వు, అయినది ఎవరట, ఆయన ఎక్కడి వచ్చినట. మనం ఎట్లాడుతాం సార్, వాళ్ళు ఆఫీసర్లు కాబట్టి మనం సార్ సార్ అని మాట్లాడుతున్నాం. ఎవరు మీది, ఏం పని చేస్తావురా, ఎటు పెడతానవరా, మీది ఏం చేస్తాం మీది, ఏం చదివేవరా అయితే మాట్లాడుతా అంటే నాకు ఫోన్ వస్తాను. తాగిన వారా అని మాట్లాడుతా అంటే లాస్ట్ నాకు ఫోన్ తీసి మాట్లాడతాను. మాట్లాడుతుంటే తీసి ఒక్కటి చంపిండు. లాంజ్ వరకు ఎవరు చేసినవరా ఫోన్, ఇప్పుడు ఎవరు చేసినవరా, నేను మాట్లాడుతుంటే ఫోన్ చేసినవరా, ఎవరు ఫోన్ చేసినారు ఇప్పుడు నువ్వు, నేను మాట్లాడితే కనబడతలేదు. ఎవరైనా లంచోడు కంటే లంచోడు కనకు మంచిగా మాట్లాడు అని నేను అంటున్నా. అంటే నన్ను లంచోడు కంటావరా అని కొడతాను. నేను నన్ను అనుడు కాదు, లంచోడు కనకని చెప్తాను. ఎందుకంటే నువ్వు ఎందుకు కొడతాను అంటే నన్ను ఆ మాటలు ఎందుకు మాట్లాడుతారు సార్ నాతోనని మీరు అన్నారు. లంచోడు కనకు మంచిగా మాట్లాడ, నీకు నీకు నువ్వు కొట్టే అవసరం లేదు, నువ్వు కొట్టకుంటే మళ్ళీ కొట్టిండు. లంచోడు కనుక కూడా కొట్టి మళ్ళీ నజరు కంటే ఎవరంటే నజరు కంటలే, నేను నజరు కనకని చెప్తాను. నజరు కనకు మంచిగా మాట్లాడు, కేసు చేయి, అది చేయి, నన్ను అది చేయకని చెప్తే వాడు అదే రీల్ లో ఉన్నది మొత్తం, మన వీడియో మొత్తం అదే అన్నట్టు. లంచోడు కనకు అనకు అని చెప్తాను నేను అంటే ఇక అట్లా కొట్టుకుంటా చేసి ఇక ఆ వీడియో కంప్లీట్ అయినాక ఒక గంట సేపు ఉంటుంది, 20 seconds అంత హరాస్మెంట్ ఉన్నది కదా. ఒక గంట సేపు కొట్టారు, గంట సేపు ముఖాలైనా పెట్టి చేతులు పైకి పెట్టి. అంటే ఈ వీడియో తీసిన వాళ్ళు ఎవరు కార్లో పోయేటోళ్ళు వీడియో తీసారా? ఆయన చాలా మంది తీసారు అన్న, అక్కడ చాలా మంది బయట వీడియోలు తీసారు, చాలా మంది తీసారు వీడియోస్. ఏంటంటే మనకు తెలియదు ఎవరైనా సంగతి. ఓకే. ఎవరనేది మనకు తెలియదు అన్న, మనకు ఎవరు తీసారు ఎవరు అనేది తెలియదు. మరి ఈయన పైన కంప్లైంట్ ఇచ్చిరా? అన్న కంప్లైంట్ ఇచ్చిరా ఏమన్నా? మేము ఇచ్చినాము, మేము పట్నం తారీఖు నాడు సిబి గారికి ఇచ్చినాము, 16 తారీఖు నాడు ఎస్సీ కమిషన్ కి ఇచ్చినాము, 17 తారీఖు నాడు మానవ హక్కుల కమిషన్ కి ఇచ్చినాము. వాళ్ళు నోటీసులు పంపారు వాళ్ళు. మేము వీళ్ళకి మళ్ళీ పోలీసులకు మళ్ళీ రిజిస్టర్ పోస్ట్ చేసినాము, ఏసీబీ గారికి కంప్లైంట్ చేసినాం, మళ్ళీ వచ్చి ప్రజా సంఘాలు కలిసినాము. హెల్త్ ఏమైనా ప్రాబ్లం అయిందా అన్న? నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైనాయి? నాకు 2 కన్న పేర్లు పగిలిపోయినాయి అన్న. నీ సంగతి ఇప్పుడు నా పక్కటంక ఈ రిబ్బు, 3వ రిబ్బు మొత్తం అది ఇరిగిపోయింది. అది ఎందుకు మరి నువ్వు ఏమైనా గంజాయి సప్లై చేస్తున్నావు, లేకపోతే అంత దారుణంగా విచక్షణ రహితంగా నిజంగా ఒక జంతువును బాధినట్టు బాధాల్సిన అవసరం ఏమున్నది వాళ్ళకు? గంజాయి సప్లై అంటే నా గురించి అందరూ తెలుస్తాను. నేను ఏంటంటే ఇక్కడ ఉష్ణబాద్ చుట్టుపక్కల కాన్షియస్ మొత్తం తెలుసాను నేను ఏంటంటే సంగతి. అంటే పెద్ద ఏదో అని కాదు, కామన్ గా సింపుల్ గా లివింగ్ నాది అంతే. నేను కూలింగ్ సప్లై చేసుకుంటూ వస్తా కూర్చుంటా అంతే. వాళ్ళు ఒక అలాంటి వాళ్ళతో బిహేవియర్ చేసినట్టు బిహేవియర్ చేయాల్సిన అవసరం ఏమున్నది అంటున్నా నీతో. ఏమన్నా ఉంటే తెలిసిపోతుంది కదా ఏం చేస్తున్న సంగతి అనేది. అవును. డే టు డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నీ మొత్తం మార్కెట్ లో తిరుగుతాంటా అంతే. నా పని చూసుకుంటూ వచ్చేస్తా అంతే. ఇంతకు మించి మనకు పెద్దగా వేరే లైఫ్ ఏముంటుంది అన్న. సింపుల్ కథ మాది. ఒక కూలికాయకి చేస్తున్న కుటుంబం నుంచి వస్తున్నాను నేను. నాకు ఒక గొంగు లేదు, నాకు గడవండి నాకేంది కన్నా నాకు. అంటే నీ క్యాస్ట్ పేరు చెప్పినా కానీ తిట్టి కొట్టిండా?
క్యాష్ పేరు చెప్తే ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు కొడుతున్నావు, ఏంది నువ్వు కొట్ట చంపుతావా, నీకు టెర్రరిస్ట్ అని మాట్లాడుతున్నావు, ఏందిరా మీకు పకర్ బాగుంటుంది ఎందుకంటే మాకంటే ఏంటి ఆ, ఇక నేను తగ్గుతలేదు ఇక. ఎందుకంటే మా అందుకంతా కొడతాడు నేను మా కాముంటుందో చెప్పు. ఆ, ముఖాల నుంచి ముఖం మీద గుద్దుడు, కళ్ళ మీద కొట్టుడు, ఇవన్నీ ఎంత దారుణం అంటే అంత దారుణంగా చేసింది. ఆ, నేను టెర్రరిస్ట్ అని కథను ఎందుకు కొడుతున్నావు, నన్ను పంపి నన్ను చంపేయకు, నన్ను చంపకు నన్ను ఆ, అని ఎంతన్నా కూడా నేను లేదు. ఏంద్రా మీకు పకర్ బాగుంటుంది ఏంద్రా, మీకు ఉమ్మట కూడా ఏంద్రా అనుకుంటే ఇక ఆయన ఇష్టం అన్నట్టు మాట్లాడు సార్. రైట్. ఓకే బ్రదర్, వీళ్ళపైన ఇంకా తగ్గకు. వీళ్ళు అసలు వీళ్ళు ఎట్లా అంటే ఒక ఉగ్రవాదులు, వీళ్ళని ఎట్లా వీళ్ళ ప్రతాపం ఎక్కడ చూపెట్టాలో కాదు, ఈ అమాయక ప్రజలను పట్టుకొని బాధతా ఉంటే నేను ఒక ఖానాపూర్లో ఒక ఏఎస్ఐ అంతే ఒక రైతుని పట్టుకొని మెడల్ పట్టుకొని గెంటేసిండు. ఆయన సస్పెండ్ చేసుడు కాదు. ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఎస్ఐ భార్గవ్ ఎవరైతుంటారో ఒకరిని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. ఇటువంటి మిస్టేక్ చేసే వాళ్ళను, సామాన్యులపైన ఇలా ప్రతాపం చూపేట వాళ్ళను సర్వీస్ నుంచి రివ్యూ చేయాలి. సరే, ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వీళ్ళను ఒకరి నుండి ఒకరు సామాన్య పైన విచక్షణ రహితంగా విచక్షణ రహితం అసలు ఇది ఎట్లా అంటే ఒక జంతువును బాధినట్టు బాధి ఈ రకంగా ఇట్లా కొడితే ఎవడు బాధ్యుడు, ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ట్రైనింగ్ వేస్తే నువ్వు అంత ఇది చూపెడితే ఎట్లా ఉంటుంది? వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం వెంటనే స్పందించాలి.